నగేష్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీకాంత్ గారు. నగేష్ గారు ఫ్రెష్‌గున్నారు. ఆ! అలాగే టాక్ ఏదో ఊరొచ్చామండి. మా ఊరొచ్చాం. ఓకే. ఆహా! అదే విజయవాడ కన్నా ఊరొస్తే హ్యాపీగున్నట్టున్నారు. హ్మ్. అంతే కదా సార్. సహజంగా హ్మ్. సొంత ఊరొచ్చేసరికి కొంచెం ఆ! గ్లో వస్తది. గ్లో వస్తది. ఆ! అవును సార్. యాహ్! అలాగే అంటే ఒకటండి ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. తెలుగుదేశం, జనసేన పొత్తుని నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడదాం. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల్లో నుంచి కాపాడుకుందాం అనుకుంటున్నారు. తప్పు లేదు అందులో. సో, ఒక కామన్ ఎనిమీ ఉన్నారు. వాళ్ళకి ఎగనెస్ట్‌గా పొత్తు పెట్టుకొని ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. కానీ ఈళ్ళిద్దరెళ్లి ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారండి. బీజేపీతో ఈళ్ళెందుకు పొత్తు పెట్టుకున్నారో నాకు అర్థం కావట్ల. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు ఎవరినడిగినా, లేపోతే జనసేన నాయకుల్ని ఎవరినడిగినా జనసేన వాళ్ళు చెప్పేదేంటంటే, మేము బీజేపీ పొత్తులోనే ఉన్నాం అంటారండి. ఆ! అలాగే తెలుగుదేశం వాళ్ళు మీరు పొత్తులోకి ఎందుకెళ్తున్నారంటే, ఎలక్షన్‌లు సజావుగా సాగటానికి మేము పొత్తులోకెళ్తున్నాం అంటున్నారు. నిజంగా ఇది గనక వాళ్ళ పొత్తుకి నిజంగా నాంది అనుకుంటే అండి, ఎలక్షన్‌లో సజావుగా సాగటానికే తెలుగుదేశం వెళ్లి బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంటే, నరేంద్ర మోడీకి ఇంతకన్నా అవమానం ఉందా సార్? బీజేపీకి ఇంతకన్నా అవమానం ఉందా? అంటే మన దేశం, మన రాష్ట్రం ఎలా ఎళ్తుందన్నది ఈ పొత్తుతో చెప్పేస్తుంది గదా! ఇది ఎవరు ఆత్మవిమర్శ చేసుకోవాలి? ప్రజలు విమర్శ చేసుకోవాలా? రాజకీయ పార్టీలు చేసుకోవాలా? అంటే ఈ విషయాన్ని బీజేపీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఈ ప్రాక్టికల్ ఇదే ప్రాక్టికల్స్‌లో ఉన్నారు సార్ వాళ్ళు. మనం కొద్ది కాలంగా చూస్తే మహారాష్ట్ర చూడండి ధ్వంసం చేశారు. హుహు. మధ్యప్రదేశ్, తర్వాత అంతకుముందు కర్ణాటక. సో, వాళ్ళకి ఈ బీజేపీ వాళ్ళు ఇదే ప్రాక్టీస్‌లో ఉన్నారు సార్. అంటే ప్రభుత్వాలను కూలదోయడం అడ్డుగోలుగా. అంటే ఎలాంటి మెజారిటీ లేకుండా ప్రజాస్వామ్య విరుద్ధంగా అంటే ప్రజాస్వామ్య విరుద్ధం అంటే ప్రజాస్వామ్యమే. కానీ డిక్టేటర్‌షిప్ డెమోక్రసీ. హుహు. అంటే అవతలోని బెదిరించో, భయపెట్టో, ప్రలోభాలకు గురి చేసో ఇటువైపు కొంతమందిని లాగేసి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని అధికారంలోకి తీసుకురావడం. అసలు మొన్న చూసారా సార్ ఎంత అవమానం హుహు. చండీగఢ్ మేయర్ పోస్ట్ చూసారు కదా! అవును. చండీగఢ్‌లో ఆమ్ ఆద్మీకి మెజారిటీ వచ్చింది. కానీ బీజేపీకి అనుకూలంగా అక్కడ ఎన్నికల అధికారి మొత్తం రాసి పడేసాడు. ఇదంతా హుహు. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. హ్మ్. దాన్ని కోర్ట్‌లో సబ్మిట్ చేస్తే అక్కడ తప్పు జరిగిందని తేల్చేసారు. తేల్చి ఇప్పుడు ఆవిడ బీజేపీకి సంబంధించినటువంటి మేయర్ దిగిపోయి చండీగఢ్‌లో ఇప్పుడు ఆమ్ ఆద్మీకి చెందినటువంటి మేయరు కుర్చీలోకెళ్ళి అంటే ఇంతకన్నా అవమానం ఉంటదా సార్? హ్మ్. అంటే వాళ్ళు ఎన్నికల విధానాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటే ఇవన్నీ ఉదాహరణలే కదా సార్! ఇదేం కొత్త కాదు గదా వాళ్ళకి. మరి అలాంటి వాళ్ళుతో పొత్తుకెళ్లుతూ ఎన్నికలు సజీవంగా సాగడం కోసం అన్నారంటే వీళ్ళకి కూడా క్లారిటీ ఉందన్నమాటండి. హ్మ్. అంటే తెలుగుదేశం వాళ్ళకి కూడా క్లారిటీ ఉంది. వాళ్ళతో పొత్తులో వెళ్ళకపోతే వాళ్ళు ఏదోకటి జేస్తారు. మహారాష్ట్రలోను, మధ్యప్రదేశ్‌లోను, కర్ణాటకలో చేసినటువంటి మాల్ ప్రాక్టీస్ లాంటివేదైనా మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో కూడా జేస్తారనేది వీళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి ఒక భయం వచ్చిందని జెప్పాలి. నిజం చెప్పాలంటే క్లారిటీ అనే కన్నా ఒక భయం ఉంది. ఎందుకంటే దారుణం ఏంటంటే సార్ మీకు ఇక్కడ చిన్న డిఫరెన్స్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీ పొత్తులు ఉన్నాయి ఆల్రెడీ. టీడీపీ ఇప్పుడు పొత్తుకెళ్తుంది. అంటే బీజేపీకి టీడీపీ, జనసేన 2 మద్దతే. వైసీపీ కూడా బీజేపీకే మద్దతు కదా సార్. హుహు. వైసీపీ కూడా వైసీపీ ఎంపీలందరూ కూడా కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకే మద్దతిస్తూ ఉంటారు. సో, ఆంధ్రప్రదేశ్‌లో 25కి 25 ఎంపీ స్థానాలు బీజేపీయే. భారతీయ జనతా పార్టీ కోటాలో ఉన్నట్టే. హ్మ్. ఓడినా, గెలిచినా. దీన్ని అవకాశంగా చేసుకొని ఇప్పుడు పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు అడుగుతుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు గెలిస్తే వాళ్ళ అభ్యర్థి గెలుస్తాడు. ఓడిపోతే ప్రత్యర్థి పార్టీలో గెలిచినటువంటి వైసీపీ ఎంపీ వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. సింపుల్. హుహు. బీజేపీ చాలా స్పష్టంగా అన్‌డెమోక్రటిక్ పాలిటిక్స్ చేస్తుందండి. హ్మ్. అంటే నాకర్థం కానిదేంటంటే సార్, చంద్రబాబు గారు నిజంగా చాలా నాగ్‌గా ఉంటారు. ఎస్పెషల్లీ చంద్రబాబు గారేంటంటే సీట్లు ఆహ్, నెగోషియేషన్ అంటాం గదా! ఆ నెగోషియేషన్‌లో మాత్రం ఆయన సిద్ధహస్తుడనమాట. సో, ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయాలి, ఎలా తీసుకోవాలి, ఏంటన్నది ఆయనకి బాగా తెలుసు. మనం ఇప్పుడు గాదు. కేసీఆర్‌తో ఆయన పొత్తున్నప్పటి నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైనా సరే సీట్లు లాస్ట్ దాకా నాంచి ఆళ్ళని బాగా రిస్ట్రిక్ట్ చేస్తారు. ఇప్పుడు మనం జనసేనలో చూసుకుంటే కూడా, జనసేనకు కూడా దానికి బలం ఎంతుందో దాన్ని బట్టి సీట్లిచ్చారు. సో, ఫస్ట్‌లో కొంతమంది వ్యతిరేకత చూపించినా సరే, స్లోగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం గాని, వాళ్ళు గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకోవడం గాని, 24 సీట్లకి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కానీ ఇప్పుడు బీజేపీని చూసుకుంటే అండి, ఇప్పుడు బీజేపీకొచ్చేసి 5-6 ఎంపీ సీట్లంటున్నారు.
ఒక అర డజన్ పైగా ఎమ్మెల్యే సీట్లు అంటున్నారు. అసలు ఎమ్మెల్యే సీట్లు పక్కన పెట్టేద్దాం. అసలు 5, 6 ఎంపీ సీట్లు బీజేపీకి గెలుచుకోగల బలం ఉందా? అంటే ఇప్పుడు 5, 6 ఎంపీ సీట్లు అంటే ఎప్పుడొస్తాయండి? కనీసం ఇప్పుడు 3 ఎంపీ సీట్లు వస్తున్న జనసేనకేమో 24 ఎమ్మెల్యే సీట్లు. అంటే అంత ఇన్‌ఫ్లూయన్స్ ఉంది. మరి ఇప్పుడు ఈళ్ళు 6 ఎంపీ సీట్లు అసలు ఏ విధంగా అడుగుతున్నారు? అలాంటప్పుడు ఈళ్ళకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి? అంటే ఇక్కడ వాళ్ళకి ఎంపీ సీట్లు మాత్రం కావాలండి. ఎమ్మెల్యే సీట్లు అవసరం లేదు నిజానికి. హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో జస్ట్ గవర్నమెంట్ షేరింగ్ కోసం మాత్రం ఎమ్మెల్యే సీట్లు అడుగుతారు తప్ప, ఎంపీ సీట్లే వాళ్ళకి కావాలి. హ్మ్. బీజేపీ ఆంధ్రప్రదేశ్ విషయంలో చాలా క్లారిటీగా ఉందండి. వాళ్ళు ఇప్పుడు పొలిటికల్ షేర్ కోసం ట్రై చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌లో. అంతే వాళ్ళకి నిజానికి ఏ అవసరం లేదు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి అభ్యర్థులతో గాని, పార్టీలతో గాని. కానీ ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న వాళ్ళు ఎలాగ భయపడుతూ ఉన్నారు. అటు జగన్ భయపడుతూ ఉన్నాడు. చంద్రబాబు భయం పడుతున్నట్టు మనకి క్లారిటీ వచ్చింది. పొత్తుకెళ్ళాడంటేనే భయపడినట్టు సార్. హ్మ్. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడానికి మాత్రమే పొత్తు వెళుతున్నామనేది ఒక పేలర్ బయటకొచ్చిందంటే ఖచ్చితంగా భయం ఉన్నట్టే తెలుగుదేశం పార్టీలో. ఈళ్ళేదో ఒక మాయ చేస్తారు. ఎందుకంటే మనం గతంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీని, మోడీని చంద్రబాబు నాయుడు గారు విమర్శించినప్పుడు ఒక మాట అన్నారు. వీళ్ళు ట్యాంపరింగ్ పాల్పడతారు అని ఒక మాట అన్నారు. ఎలక్షను స్లిప్పులతోనే జరగాలి. మాన్యువల్ గానే జరగాలి. మెషిన్ వద్దు. ఈవీఎం వద్దు అని చెప్పారు. సో ఇప్పుడు ఈవీఎంతో ఎలక్షన్ జరుగుతుంది. ఖచ్చితంగా భయం ఉంటది. అందువల్ల పొత్తుకెళ్తున్నారు. కానీ బీజేపీ ఎందుకు అడుగుతుందంటే సీట్లు సార్ సింపుల్. వాళ్ళ ప్రాతినిధ్యాన్ని, వాళ్ళ ప్రాముఖ్యతను ఆంధ్రప్రదేశ్‌లో పెంచుకోవడానికి ఈ ఎన్నికల్లో అత్యంత బలహీనమైనటువంటి ఇద్దరు నాయకుల్ని తమ గ్రిప్‌లో పెట్టుకొని లాక్కెళ్తున్నారు సార్ బీజేపీ వాళ్ళు. బలహీనమైన నాయకులన్నారు. ఎందుకంటే అటు జగను చాలా బలమైనోడు. ఇటు చంద్రబాబు చాలా బలమైనోడు. కానీ బీజేపీ విషయంలో వీళ్ళిద్దరూ చాలా బలహీనులు. ఈ బలహీనతను వాళ్ళు వాడుకుంటున్నారు. వాడుకొని ఇప్పుడు 6-8 ఎంపీ సీట్లు అడుగుతున్నారు. ఎమ్మెల్యే సీట్లు కూడా 10 పైన అడుగుతున్నారు. కానీ ఇవన్నీ వాళ్ళు ఓడిపోయినా వాళ్ళకి గెలిచిన వాళ్ళకి పోయేదేం లేదు సార్. పోయేదంతా తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది. బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని సీట్లు ఇచ్చినా అది తెలుగుదేశం పార్టీకి, జనసేనకి నష్టం సార్. ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కేవలం ఒకరిద్దరు మాత్రమే గెలుస్తారు. అది గతంలో ప్రూవ్ అయింది ఆల్రెడీ. గతంలో బీజేపీ, టీడీపీ పొత్తులో కేవలం మనకేమో 2 సీట్లు గెలిచినట్టున్నారు. నాకు తెలిసి కైకలూరు, తాడేపల్లిగూడెం గెలిచినట్టున్నారు. 3 అనుకుంటలెండి. ఆ! ఆ! వైజాగ్‌లో ఏదో గెలిచినట్టు నాకు హ్మ్. ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు ఫిగరు. హ్మ్. ఇద్దరు ముగ్గురు మించి గెలిచే అవకాశం లేదు సార్. ఏది అది కూడా టీడీపీ ఓట్ బ్యాంక్ పూర్తిగా ట్రాన్స్‌ఫర్ ట్రాన్స్‌ఫర్ అయితే. అయితే. హ్మ్. ట్రాన్స్‌ఫర్ కాకపోతే అవి కూడా గెలిచే శక్తి బీజేపీకి లేదు. ఇంక ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీకి ఇండిపెండెంట్‌గా వచ్చే ఓట్లు కూడా రావండి. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి వచ్చే ఓట్లు కూడా బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో రావు. కానీ వచ్చిందే ఒక అవకాశం. వీళ్ళొచ్చారు అలాగా ఢిల్లీ వచ్చారు, హస్తనకొచ్చారు. వీళ్ళని లాక్ చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు ఎంపీ సీట్లు అడుగుతున్నారు. ఇప్పుడు అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం తర్వాత రా రాయలసీమ నుంచి రాజంపేట. హ్మ్. రాజంపేట. ఈ 4 హ్మ్. సీట్లు హిందూ ఖచ్చితంగా కావాలని అడుగుతున్నారు. ఇంకో 2, హిందూ 3 కూడా అడుగుతున్నారు. హిందూపూరు. హ్మ్. హిందూపూరు తర్వాత విజయవాడ కూడా అడిగారటండి. చూద్దాం అవును. మరి. అంటే హ్మ్. ఫైనల్ అవ్వలేదు కాబట్టి హ్మ్. వాళ్ళు 6-8 అడుగుతున్నారు. జనసేన కూడా కావాలి కదా సార్ మళ్ళీ అందులో. హ్మ్. జనసేన కూడా 2, 3 తీసుకుంటది ఖచ్చితంగా. హ్మ్. సో ఏదైనా ఎంపీ సీట్లతో తెలుగుదేశానికి పని లేదు సార్. హ్మ్. ఎన్నన్నా ఇవ్వచ్చు. హ్మ్. కానీ బీజేపీకి ఏ సీటుతోనూ పని లేదు. ఎమ్మెల్యేలు గెలిచినా గెలవకపోయినా ఆళ్ళకి పోయేదేమి లేదు. ఎంపీలు గెలిచినా ఓడిపోయినా ఆంధ్రప్రదేశ్‌లో ఆళ్ళకి పోయేదేం లేదు. విచిత్రం ఏంటంటే ఎవరు గెలిచినా ఆళ్ళు బీజేపీకే మద్దతిస్తారు. అద్ అదే నాకు మన మన ఆంధ్ర ఎలక్షన్ చూస్తే అనిపిస్తా ఉంటదనమాట. ఆంధ్ర ప్రజలందరూ బీజేపీకి వ్యతిరేకం. ఆంధ్ర ప్రజలు మొత్తం గూడా మెజారిటీ. కానీ ఆంధ్ర రాజకీయ నాయకులందరూ బీజేపీ తొత్తులు. భలే చెప్పారు సార్. సారు బీజేపీకి దేశం మొత్తం మీద బలమైన రాష్ట్రం గుజరాత్ సార్. హ్మ్. బాగా ఇప్పుడు అధికారంలో బాగా ఫ్లోలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. తర్వాత రాజస్థాన్‌లో కొంచెం మంచి బలం ఉంది. ఈ 3 రాష్ట్రాలు బీజేపీకి కంచుకోటలాగా ఉన్నాయి. అక్కడ కూడా పూర్తి స్థాయి ఎంపీ సీట్లు బీజేపీకి లేవు. ఏ రాష్ట్రంలోనూ కూడా పూర్తి స్థాయి ఎంపీ సీట్లు లేవు. ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప. హ్మ్. తీరా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత బలహీనంగా బీజేపీ ఉందిక్కడ. అయినప్పటికీ 25కి 25 ఎంపీ స్థానాలు బీజేపీ కోటాలోనే ఉంటాయి. అటు ర తెలంగాణ చూడండి మరి దీనికి రివర్స్ కంప్లీట్‌గా. హుహు. తెలంగాణలో బీజేపీ కొంచెం బలంగానే ఉంది.
కానీ అక్కడ బలమైన 2 పార్టీలు. మొదటి పార్టీ ఏదండి? బలమైన పార్టీ కాంగ్రెస్, కేసీఆర్. కాంగ్రెస్. రెండో బలమైన పార్టీ బీఆర్ఎస్. ఈ 2 బీజేపీకి వ్యతిరేకం. అక్కడ ఈ 2 పార్టీలు గెలిచిన సీట్లు ఏమి బీజేపీకి పడవు. బీజేపీ అవును. గెలిస్తేనే అక్కడ బీజేపీకి వెళ్తుంది. అవును. అక్కడ బలమైన 2 పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇక్కడ బలమైన 2 పార్టీలు బీజేపీకి వత్తాసు పలుకుతున్నాయి. Yeah. సో ఏదైనా సరే బీజేపీ గేమ్ ప్లే చేసింది సార్. బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బలమైన నాయకులుగా నమ్మే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలమైన నాయకులుగా నమ్మే చంద్రబాబు నాయుడిని, జగన్ ని ఒక రకంగా ఫుట్బాల్ ఆడుకుంటుంది బీజేపీ. Yeah, అది అందులో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవమానం. అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు డెఫినెట్ గా అవమానం. కాకపోతే ఈ అవమానంలో ముఖ్య పాత్రధారుడు కూడా పవన్ కళ్యాణ్ అవుతారు అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి కూడా పొత్తులో ఉన్నా సరే, ఈయన ఒక పక్కన తెలుగుదేశంతో పొత్తులోకి వచ్చి కూడా నేను ఇంకా బీజేపీతో పొత్తులో ఉన్నా అని, ఈ రోజు బీజేపీ తెలుగుదేశం పొత్తు కావడానికి ముఖ్య కారకుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మరి ఎంత గ్రౌండ్ రియాలిటీ అర్థమవుతుందో ఏదో నాకు తెలియదు కానీ, ఇప్పుడు చంద్రబాబు గారేమో ఇప్పుడు ఎలక్షన్ సజావు కోసం ఆయన పొత్తులో పెట్టుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆయనతో పొత్తులో కొనసాగుతున్నారో నాకు తెలియదు ఇప్పుడు కూడా. ఏదో సినిమాలో ఒక జోక్ ఉంటుంది సార్, ముందు తను ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. అలాగా పవన్ కళ్యాణ్ ప్రేమించాడు టీడీపీని. టీడీపీ బీజేపీని ప్రేమించాల్సి వచ్చింది. అదే. అవును. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ బెనిఫిట్ సార్. పవన్ కళ్యాణ్ కి ఓవరాల్ గా అటు ఇటు చూస్తే అటు బీజేపీ దగ్గర మంచిగా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ దగ్గర మంచిగా ఉన్నాడు. తనకున్న కొద్దిపాటి ఓట్ షేర్ ని కరెక్ట్ గా పొత్తులో పెట్టుకొని ఇప్పుడు మంచి పాలిటిక్స్ ప్లే చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏదైనా నష్టం జరిగింది అనుకో, ఈ పొత్తులో ఏదైనా ఎవరికైనా నష్టం జరిగింది అనుకో, పోయేదంతా చంద్రబాబు నాయుడు పరువు, జరిగేదంతా తెలుగుదేశం పార్టీకి నష్టం. బీజేపీకి పోయేదేమీ లేదు, పవన్ కళ్యాణ్కి పోయేదేమీ లేదు. గతంలో ఒక సీట్ వచ్చింది సార్ జనసేనకు, ఇప్పుడు వస్తే ఇంకా ఎక్కువ వస్తాయి. రాలేదనుకో పోతే పోయింది, వస్తే కొండ పోతే వెంట్రుక. కానీ ఈ బీజేపీ ఆడుతున్న గేమ్ లో పవన్ కళ్యాణ్ ని బాగా వాడుకున్నారు. పవన్ కళ్యాణ్ సహజంగా రాజకీయ అల్పుడు కాబట్టి, అంటే రాజకీయంగా అంత బలమైన వాడు కాదు కాబట్టి ఎవరో ఒకరు మాట వినాలి. ఆయన కూడా అంతకుముందు మీటింగ్ లో చెప్తూ వచ్చాడు. ఎట్లాగా అధిష్టానం ఢిల్లీ నుంచి పెద్దలు ఒక రోడ్ మ్యాప్ ఇస్తూ ఉన్నారు, నేను ఆ రోడ్ మ్యాప్ లో వెళ్ళాలి, ఆ రోడ్ మ్యాప్ లో వెళ్ళాలి, ఆ రోడ్ మ్యాప్ లో వెళ్ళాలి అని తరచూ చెప్తూ ఉండేవాడు మీటింగ్లలో. మొన్న కూడా ఒక మాట చెప్పాడు, నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు మన రాష్ట్రం కోసం పెచ్చ దుబ్బులు పెట్టారు నన్ను కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు, అయినా మన రాష్ట్ర అభ్యున్నతి కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం నేను ఆ మాటలు పడుతున్నానని చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ చెప్పాడు సార్. అంటే దీని అర్థం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఒక ఆట ఆడుకుంటున్నారు 3 పార్టీలని. పవన్ కళ్యాణ్ అంటే రాజకీయంగా కొంచెం వ్యూహాత్మకంగా అతనికి కొంచెం బలం తక్కువ కాబట్టి, అంటే వ్యూహరచనలో బీజేపీని నమ్ముకున్నాడు. కానీ ఈ నష్టం అంతా చంద్రబాబు నాయుడుకే సార్. ఫ్యూచర్ లో ఏదైనా జరిగింది అనుకో సార్, ఇదేదైనా మిస్ఫైర్ అయిందంటే మాత్రం చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీకే నష్టం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే. అంతే, డెఫినెట్ ఇది మాత్రం చాలా కరెక్ట్ పాయింట్ అండి. ఎందుకంటే ఈ పొత్తు వల్ల రేపొద్దున కనుక ఏదైనా నష్టం జరిగితే 2009లో గనక తెలంగాణలో జరిగిన నష్టం తెలుగుదేశానికి ఎంత దెబ్బ తీసిందో కేసీఆర్తో పొత్తు, అదే దెబ్బ మళ్ళీ ఈ రోజు ఇక్కడ తీయబోతుంది. చూద్దాం చంద్రబాబు గారు మరి దాని నుంచి ఏమన్నా పాఠం నేర్చుకున్నారో. నిజంగా ఈయన అన్ని కూడా ఆలోచించి, సరే ఏంటంటే బేసిక్ గా అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని త్రిశూల వ్యూహం అంటున్నారు కదా అందరూ కూడా చాలా ట్రెండీగా. సో త్రిశూల వ్యూహం అవలంబిస్తున్నారు. మరి అది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం డెఫినెట్ గా. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సీట్లు పంపకం కానీ, అభ్యర్థుల ఎంపిక కానీ, ఆచితూసి వేసే అడుగులు కానీ చాలా బలంగా కనబడుతున్నాయి సార్ 2 పక్కల. చంద్రబాబు నాయుడు గారు సీట్లు చాలా బలంగా మంచి వాళ్ళకి ఇస్తున్నాడు. వైసీపీ నుంచి మంచి లీడర్లని ఇటువైపు లాగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా బలంగా సీట్లు కేటాయిస్తూ ఉన్నాడు. ఆయన కూడా చాలా బలంగా ఈ ఎన్నికను నిర్వహించడానికి చాలా స్ట్రాంగ్ గా ముందుకెళ్తున్నాడు. సో ఇప్పుడు ఎలక్షన్ చూస్తే ఒక విధంగా చాలా కన్ఫ్యూజన్ లో ఉంది. ఎలాంటి కన్ఫ్యూజన్ అంటే, పొత్తు చూస్తే జనసేన టీడీపీ పొత్తు చాలా అద్భుతంగా విజయం సాధించేలా కనబడుతోంది ఆంధ్రప్రదేశ్ లో. కానీ జగన్మోహన్ రెడ్డి ఎత్తులను తట్టుకుని ఈ పొత్తు నిలబడుతుంది అనేది ఇంకో క్వశ్చన్ వెంటనే వస్తుంది అందరికి. అది వేరే దాంట్లో చేద్దాం సార్ అది. అవునండి, అవును. అది చాలా మందికి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఎలక్షన్ ని చాలా స్ట్రాంగ్ గా చేయబోతున్నాడు సార్, ఇది మాత్రం నిజం.
ఎందుకంటే 1999 ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ని బూత్ లెవెల్ తీసుకెళ్లాడు. అప్పటి వరకు గ్రామ స్థాయిలోనే ఎలక్షన్. అండ్ ఎన్టీఆర్ వచ్చేసరికి ఎన్టీఆర్ రాకముందు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఎలా ఉండేవంటే సార్, నియోజకవర్గ స్థాయిలో ఉండేవి. కాంగ్రెస్ పార్టీ అంతే, కమ్యూనిస్టులు. తర్వాత ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఆ రాజకీయం ఓట్ బ్యాంకు గ్రామ స్థాయికి వెళ్ళింది. ఒక గ్రామం యూనిట్ గా ఓటింగ్ ఎలక్షన్ చేయడం, అభ్యర్థులను చూడడం, అదే విధంగా ఓటర్లను అట్రాక్ట్ చేయడం గ్రామ స్థాయిలో జరిగేది. చంద్రబాబు నాయుడు 99 లో బూత్ లెవెల్ తీసుకెళ్ళిపోయాడు దాన్ని. ఓకే. బూత్ లెవెల్ తీసుకెళ్లిపోయి ఒక గ్రామంలోనే ఒక 10-15 బూతులు, ఆ 10-15 బూతుల్లోనూ మన పార్టీ బలం ఎంత, ఎదురు పార్టీ బలం ఎంత, ఈ లెక్కలు వేయడంలో చంద్రబాబు నాయుడు చాలా డీప్ కి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏం చేశాడంటే సార్, వాలంటీర్ లెవెల్కి తీసుకెళ్ళాడు ఎలక్షన్. వాలంటీర్ స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. బూత్ నుంచి వాలంటీర్ స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని చాలా బలంగా వాడుకొని ఒక ఇంట్లో ఎన్ని ఓట్లు ఆ పార్టీకి వస్తాయి అనేది వాళ్ళకి క్లారిటీ ఉంది సార్. కాకపోతే ఒకటి సార్, ఎప్పుడైనా మనకి ట్రెండ్ అనేది ఉంటుంది చూసారా, బూత్ లెవెల్కి 1999లో బూత్ లెవెల్కి తీసుకెళ్ళిన చంద్రబాబు 2004లో ఓడిపోయాడు. సో 2019లో బూత్ లెవెల్కి తీసుకెళ్ళిన, వాలంటీర్ లెవెల్కి తీసుకెళ్ళిన, అంటే అప్పుడు కూడా వాళ్ళు చాలా బాగా పనిచేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్పటికే ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో చాలా వర్కౌట్ చేశారు. అంత చేసినా సరే వాళ్ళు రేపు పొద్దున గెలుస్తారా లేదా అన్నది చూద్దాం సార్. అది మనం ఒక టాపిక్ చేద్దాం. ఇది ఒకసారి డీటెయిల్గా మాట్లాడదాం దీని గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.